నేను 18 రోజులు గోవా ఎక్స్ప్లోర్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఈ ఫుల్ టూర్ ప్లాన్ వీడియో చేస్తున్నాను. తక్కువ బడ్జెట్లో లగ్జరీ హోటల్స్, లోకల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్, డిఫరెంట్ అంబియన్స్ అండ్ లైవ్ మ్యూజిక్ ఉండే బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్, ఫారినర్స్ ఎక్కువ ఉండే బీచెస్, కపుల్స్ కోసం లెస్ క్రౌడెడ్ బీచెస్, మన తెలుగు వాళ్ళు అస్సలు విజిట్ చేయని నీట్ అండ్ క్లీన్ బ్యూటిఫుల్ బీచెస్, అడ్వెంచరస్ అండ్ రాకీ బీచెస్, సన్ రైజ్ సన్సెట్ కోసం ఏ బీచ్ బాగుంటుంది, గోవా నైట్ లైఫ్ ఎక్కడ ఎంజాయ్ చేయాలి, వాటర్ స్పోర్ట్స్ ఏ బీచ్లో పర్ఫామ్ చేస్తే ఎక్కువ టైం ఇస్తారు, పారాగ్లైడింగ్ ఆప్షన్ ఏ బీచ్లో ఉంది, బీచ్తో పాటు స్వీట్ వాటర్ లేక్ అండ్ ఫోటోగ్రఫీ కోసం అయితే ఏ ప్లేస్ బాగుంటుంది, బ్యూటిఫుల్ చర్చెస్, బ్యూటిఫుల్ గోవా విలేజ్ రోడ్స్, ఇవన్నీ కూడా మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. పూర్తి వీడియో చూడండి. ఎవరి హెల్ప్ లేకుండా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు, ఎటువంటి స్కామ్స్కి గురి కాకుండా. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఫస్ట్ గోవా విజిట్ చేయాలంటే ఎన్ని డేస్ కావాలనేది మాట్లాడుకుందాం. నన్ను అడిగితే మినిమం 30 డేస్ కావాలన్నమాట. నార్త్ గోవా, సౌత్ గోవా, ఓల్డ్ గోవా, పంజిమ్ సిటీ, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఇండియన్స్కి 30 డేస్ వెకేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్ కాబట్టి మినిమం ఎన్ని డేస్ కావాలి అని మాట్లాడుకుంటే మన జర్నీ టైం పక్కన పెట్టేస్తే మినిమం ఒక 4 డేస్ మనం గోవాలో ఉండాలన్నమాట. అప్పుడు మినిమం మన గోవాని విజిట్ చేసిన ఫీల్ వస్తుంది. చాలామంది 3 డేస్ కూడా వెళ్తారు కానీ బట్ జస్ట్ అది అంతా జర్నీలోనే అయిపోతుంది అనమాట. సో మినిమం ఒక 4 డేస్ అయితే పెట్టుకోండి గోవా విజిట్ చేయడానికి. సెకండ్, చాలామందికి ఏంటంటే నార్త్ గోవా వెళ్ళాలా, సౌత్ గోవా వెళ్ళాలా అనే డౌట్ కూడా ఉంటుంది. చాలా వీడియోస్లో చెప్పేది ఏంటంటే బ్యాచిలర్స్ కానీ లేదంటే ఫస్ట్ టైం గోవా వెళ్తున్నా ఒక పార్టీ లైఫ్ కావాలన్నా నార్త్ గోవా బాగుంటుంది. అదే ఫ్యామిలీస్కి లేదంటే క్లీన్ బీచెస్ చూడాలంటే సౌత్ గోవా వెళ్ళాలి అంటారనమాట. నేను రెండు కూడా చూశాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నార్త్ గోవాలో మీకు పార్టీ లైఫ్ బాగుంటుంది, బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ దాంతోపాటు క్లీన్ బీచెస్ కూడా ఉంటాయన్నమాట కపుల్స్ ఫ్యామిలీస్కి వెళ్ళడానికి. సౌత్ గోవాలోనే వెళ్ళాలని లేదు. ఆ బీచెస్ పేర్లు కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో ఫస్ట్ టైం మీరు గోవా వెళ్తూ ఉంటే ఫ్యామిలీ అయినా సరే నార్త్ గోవా పెట్టుకోండి. సౌత్ గోవా ఏంటంటే బీచెస్ అన్నీ చాలా బాగుంటాయి, పార్టీ లైఫ్ అంత ఎక్కువ ఉండదన్నమాట. ఏదో 1-2 బీచుల్లో ఉంటుంది. ప్లెజెంట్గా ఉండడానికి టైం స్పెండ్ చేయాలనుకుంటే సౌత్ గోవా బెస్ట్ అనమాట. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి నార్త్ గోవా వెళ్ళాలా, సౌత్ గోవా వెళ్ళాలని. కొంతమంది నార్త్ గోవా, సౌత్ గోవా రెండు కవర్ చేయలేమా అంటారు. రెండు కవర్ చేయవచ్చు. అలాంటప్పుడు మీకు జర్నీ కాకుండా మినిమం ఒక 6 డేస్ అయినా ఉండాలి. లేదు, చాలామంది మన వాళ్ళు ఏంటంటే 4 డేస్లోనే వెళ్ళి రెండు కవర్ చేస్తారు. అదేంటంటే ఏది కూడా పూర్తిగా చూడలేరు. జస్ట్ పైన బీచెస్ చూసుకొని ఆ జర్నీలోనే టైం అయిపోతుంది. ఏదో చూసామని చెప్పుకుంటారు కానీ మొత్తం టైం చూసుకుంటే జర్నీలోనే అయిపోయి ఉంటుంది. సో నా రికమెండేషన్ ఏంటంటే మీ దగ్గర 4 నైట్స్ ఉంటే ఓన్లీ నార్త్ గోవానే చూడండి. చాలా బీచెస్ ఉన్నాయి. లేదు మా దగ్గర 6 డేస్ టైం ఉంది జర్నీ కాకుండా అనుకుంటే అప్పుడు 2 ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, గోవాకి ఎలా వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే అసలు ఆలోచించకుండా ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. ఒక 1 మంత్ బిఫోర్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి 2700 నుంచి 3300 పడుతుంది అనమాట. సో ఈజీగా మీరు 2-3 అవర్స్లో అయితే గోవాకి రీచ్ అయిపోవచ్చు. లేదు మేము చాలా మెంబర్స్ ఉన్నాము, టికెట్స్కే చాలా ఎక్కువ మనీ అయిపోతుంది, ఫ్లైట్స్కి బడ్జెట్ లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ ట్రైన్ పెట్టుకోండి. మనకి ఎవ్రీ ఫ్రైడే ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఫ్రైడే నైట్ మనం 9కి స్టార్ట్ అయితే సాటర్డే ఆఫ్టర్నూన్ 3కి రీచ్ అవుతాం అనమాట. అదే వేరే ప్లేసెస్ వాళ్ళకైతే నాకు తెలిసి డైరెక్ట్ గోవాకి ట్రైన్ లేదనమాట. తెలుగు స్టేట్స్లో అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి అయితే ఉంది సేమ్ ట్రైను. అలా కాదు మనం ట్రైన్లో వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు నియర్ బై ఎక్కడి నుంచి ఉందో చూసుకోండి. లేదంటే నియర్ బై స్టేషన్ వచ్చేసి హుబ్లీ అనమాట. అట్లీస్ట్ మీరు హుబ్లీకైనా రీచ్ అయిపోతే ట్రైన్లో అక్కడి నుంచి మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు, పెద్ద టైం పట్టదన్నమాట. సో ట్రైన్ ఆప్షన్ కాదు, ఫ్లైట్ ఆప్షన్ కాదు. మూడోది మాట్లాడుకుంటే బస్సు అనమాట. మనకి డైరెక్ట్ బస్సెస్ ఏంటంటే అనంతపూర్ అండ్ హైదరాబాద్ నుంచి ఉన్నాయి మన తెలుగు స్టేట్స్ నుంచి. కాకపోతే బస్సు ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది. 2500 అలా ఉంటుంది వీకెండ్. నార్మల్ డేస్లో 2000 ఉంటుంది. అంత అమౌంట్ పెట్టి మనం బస్సులో వెళ్తే టైం అంతే పడుతుంది. ఈవినింగ్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం అనమాట. దానికన్నా ఇంకాస్త 1000 బడ్జెట్ పెట్టుకుంటే మనకి ఫ్లైటే వస్తుంది. సో నన్ను అడిగితే బస్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఫ్లైట్కి ఇవ్వండి, టైం చాలా సేవ్ అవుతుంది. లేదు బడ్జెట్ కన్స్టెంట్ ఉన్నప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 1.5 మంత్ ముందు బుక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి ఎలా వెళ్ళాలని. చాలామంది ఓన్ వెహికల్స్తో వెళ్తారు. మీకు డ్రైవింగ్ ప్యాషన్ ఉంటే ఓకే, కానీ నేనైతే ఓన్ వెహికల్స్ సజెస్ట్ చేయను అనమాట. ఎందుకంటే లోకల్ తిరగాలంటే మీకు చాలా ఇబ్బంది కార్స్లో. అక్కడ మనకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, 2 వీలర్స్ ఉంటాయి కాబట్టి కార్లో
ఇక్కడి నుంచి వెళ్ళడము అనవసరం అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ గోవా రీచ్ అయిన తర్వాత అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నార్త్ గోవా గురించి మాట్లాడుకుందాము. ఈ మ్యాప్ చూసారంటే ఫస్ట్ మీకు క్యాండోలియం బీచ్ ఉంటుంది, ఆ పైన అంజునా బాగా ఉంటుంది, ఆ పైన సియోలిం ఉంటుంది. క్యాండోలియంలో ఏంటంటే ఫ్యామిలీ బీచెస్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి పంజిమ్ సిటీ చాలా దగ్గర. కలంగుడ్ అంజునా దగ్గర ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ కానీ నైట్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి మంచి ప్లేస్ అనమాట స్టే చేయడానికి. ఆ పైన సియోలిం ఏంటంటే రష్యన్ బీచెస్ ఉంటాయి, చాలా క్లీన్గా బ్యూటిఫుల్ ఉంటాయి. మన తెలుగు వాళ్ళు విజిట్ చేయరు కానీ ఈ బీచెస్ అయితే చాలా బాగుంటాయి. సో నా రికమెండేషన్ ఏంటంటే క్యాండోలియంలో ఒక 2 నైట్స్ ఉండండి, సియోలింలో ఒక 2 నైట్స్ ఉండండి. లేదు ఒకే ప్లేస్లో ఉండి అన్ని బీచెస్ కవర్ చేయాలి అనుకున్నప్పుడు బాగా అంజునా ప్లేస్ అనేది పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ లోకల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ ఆప్షన్ స్కూటీ అనమాట. కపుల్స్కి బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ ఆప్షను. అలా కాదు మేము గ్రూప్గా తిరగాలి అన్నప్పుడు కార్ రెంటల్స్ మీకు ఎక్కడ వెళ్ళినా ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక 500-400 అన్నప్పుడు మీరు 300 అంటే మీకు ఇస్తారు కానీ మీరు ఆ అమౌంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బండి కండిషన్ ఎలా ఉంది చూడండి. బండి కండిషన్ బాగుండి వాడు 500 అన్నా కూడా పే చేయండి. అంతేగాని వేరే వాళ్ళకి 400కే వచ్చింది మనకి 350 ఇలా బార్గెన్ చేసుకుంటే మీకు ఆ బండి కండిషన్ బాగుండదు, రన్నింగ్లో ప్రాబ్లం ఫీల్ అవుతారనమాట. రెండోది ఏంటంటే వెహికల్ తీసుకున్నప్పుడు కంప్లీట్ వీడియో తీసుకోండి, టైమింగ్స్ కూడా క్లియర్గా మాట్లాడుకోండి. వాళ్ళు ఇచ్చే టైమింగ్స్ ఏంటంటే ఈరోజు 9కి ఇస్తే నెక్స్ట్ డే 9కి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. మీకు ముందు కావాలన్నా కాస్త లేట్ ఇస్తారన్నా అవన్నీ కూడా ఫస్ట్ మాట్లాడుకుంటే మీరు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎటువంటి బాధ ఉండదన్నమాట. ఇవన్నీ మాట్లాడుకోకుండా మన వాళ్ళు ఏమంటారంటే నా దగ్గర ముందు ఇలా చెప్పారు, ఇంత తీసేసుకున్నారు, గోవాలో స్కామ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేస్తారు. మనం క్లియర్గా అన్నీ మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అంతా క్లియర్గా విని వాళ్ళకు ఓకే అయితే అన్నీ ముందే చెప్తారనమాట. సో దట్స్ అబౌట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే గోవాలో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనేది మాట్లాడుకుందాం. ఇదే మెయిన్ అనమాట. మీకున్న తక్కువ టైంలో మీరు ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేస్తే దాన్ని బట్టి మీ ట్రిప్ అనేది మెమొరబుల్గా ఉంటుంది. సో ఇదైతే మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ రైజ్కి వెళ్ళే బీచ్కి ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం అనుకోండి, ఏంద్రా ఇలా ఉంది బీచ్ అనుకుంటాం. అలాగే బాగా బీచ్, కలంగూడ్ బీచ్ మన వాళ్ళు వెళ్ళంగానే అక్కడికి వెళ్ళిపోతారు. యాక్చువల్గా జనాభా అన్నిటికీ నాకైతే చిరాకు అనిపిస్తుంది అనమాట. బట్ ఆ బీచెస్ నైట్ టైం ఎక్సలెంట్గా ఉంటుంది ఆ లైటింగ్కి. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే మనం ప్రతి బీచ్ కూడా రైట్ టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది గోవా. సో ఆ రైట్ టైం ఏంది, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ షెడ్యూల్ని గుడ్డిగా ఫాలో అవ్వండి. మీ ట్రిప్ అయితే చాలా మెమొరబుల్గా ఉంటుంది. గోవా రీచ్ అయ్యేసరికి మీకు ఆఫ్టర్నూన్ పడుతుంది అనుకోండి, వెళ్ళి హోటల్లో సెటిల్ అయ్యి ఈవినింగ్ 4 o'clockకి లేదంటే 5 o'clockకి లోయర్ అగోదా ఫోర్ట్కి వెళ్ళండి. అగోదా ఫోర్ట్ వేరు, లోయర్ అగోదా ఫోర్ట్ వేరు. మోస్ట్లీ మన వాళ్ళు అగోదా ఫోర్ట్కి వెళ్తారు. లోయర్ అగోదా ఫోర్ట్లో ఏంటంటే సన్సెట్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మీరు విజువల్స్ చూస్తున్నారు కదా, మనకి పక్కనే సింకేరియం బీచ్ కూడా ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే సన్సెట్ చూసుకొని 6:30-7 కల్లా రిటర్న్ అయిపోతారు. బట్ అక్కడ చాలా బాగుంటుంది. ఆ వేవ్స్ కానీ అక్కడ గాలి కానీ 7 తర్వాత కూడా మీరు కపుల్స్ ఆర్ లవర్స్ అయితే అట్లీస్ట్ ఒక 9 వరకు ఉండడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో ఆల్రెడీ మీరు జర్నీ చేశారు కాబట్టి ఎక్కువ షెడ్యూల్ పెట్టుకోకండి ఫస్ట్ డే. నెక్స్ట్ డే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి అట్ ఎనీ కాస్ట్ మీరు 9 o'clockకి కోకో బీచ్లో ఉండేటట్టు చూసుకోండి. క్యాండోలియం నుంచి ఒక 2 kilometers ఉంటుంది. బాగా అంజునా బెల్ట్ నుంచి అయితే ఒక 7 to 8 kilometers ఉంటుంది. కోకో బీచ్ ఏంటంటే డాల్ఫిన్స్కి ఫేమస్ అనమాట. సో మీరు డాల్ఫిన్స్ రైడ్ వెళ్ళారనుకోండి మీకు 100% కనిపిస్తాయి. 350 rupees ఛార్జ్ చేస్తారు, ఓన్లీ క్యాష్ అనమాట. దానికోసం కోకో బీచ్కి అయితే వెళ్ళండి. అండ్ రిటర్న్ మీరు అక్కడి నుంచి రెయిస్ మాగోస్ ఫోర్ట్ వెళ్ళండి. కోకో బీచ్ నుంచి రెయిస్ మాగోస్ ఫోర్ట్కి వెళ్ళే జర్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ రోడ్స్ అన్నీ కూడా బైక్లో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో రెయిస్ మాగోస్ ఫోర్ట్ పక్కనే మనకి రెయిస్ మాగోస్ చర్చ్ కూడా ఉంటుంది రోడ్డు మీద. ఫొటోస్కి నాకైతే చాలా బాగా అనిపించింది. అలా మీరు రెయిస్ మాగోస్ ఫోర్ట్, రెయిస్ మాగోస్ చర్చ్ చూసుకొని ఆ తర్వాత రూమ్కి వెళ్ళండి. కాస్త రిలాక్స్ అవ్వండి, దగ్గరలోనే ఉంటుంది కాబట్టి. అండ్ రూమ్లో రిలాక్స్ అయ్యి లంచ్ చేసుకున్న తర్వాత మీరు క్యాండోలియం బీచ్కి వెళ్ళండి ఆఫ్టర్నూన్ 4 ఆ టైంకి. చాలా బాగుంటుంది. ఫారినర్స్ ఎక్కువ ఉంటారనమాట. మన వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వెళ్తారు. కాస్త లగ్జరియస్గా ఉంటుంది బీచ్ అంతా కూడా. అక్కడ మీరు పర్ఫామ్ చేయాలనుకుంటే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి కూడా ఆప్షన్ ఉందన్నమాట. సో అలా క్యాండోలియం బీచ్ చూసుకొని మీకు వీలైతే రూమ్కి రిటర్న్ అవ్వండి. లేదు ఇంకా మీకు ఎనర్జీ ఉంటే కలంగుడ్ బీచ్కి వెళ్ళండి పక్కనే. అక్కడ నైట్ లైఫ్ బాగుంటుందన్నమాట. అలా మీరు డే 2 ఎంజాయ్ చేయవచ్చు గోవాలో. నెక్స్ట్ డే ఏంటంటే పంజిమ్ సిటీని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే క్యాండోలియం నుంచి జస్ట్ ఒక 12-13 kilometers ఉంటుంది. అదే బాగా అంచున
అంజునా నుంచి అయితే ఒక 18 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. పంజిమ్ సిటీకి వెళ్ళే ముందు ఏంటంటే మీకు దారిలో పరా రోడ్ అని వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. చాలా మూవీ షూటింగ్స్ తీశారనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది, లేదంటే డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడ వెహికల్స్ ఆపారనుకోండి 500 పైనే ఫైన్ ఉంటుందన్నమాట. అక్కడ చూస్తూ ఉంటారు. మనకి ఆ రోడ్డు స్టార్టింగ్లోనే పార్కింగ్ స్పేస్ ఉంటుంది, అక్కడ ఆపేసి మనం వాక్ చేసుకుంటే ఫొటోస్ తీసుకోవాలి, వెహికల్స్తో తీసుకోవడానికి లేదనమాట. ఈ పరా రోడ్ చూసుకున్న తర్వాత మనం పంజిమ్ సిటీకి రీచ్ అయ్యి 8 or 9 కల్లా మనం ఫౌంటోనియస్ ఏరియాలో ఉన్నాం అనుకోండి. ఈ బ్యూటిఫుల్ హౌసెస్ మధ్యలో మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఫోటోగ్రఫీకి గోవాలో. అండ్ 9 తర్వాత ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి, ఫొటోస్ తీసుకోవాలన్నా వెళ్తూ వస్తూ. చూస్తున్నారు కదా వీడియోలో. సో నా రికమెండేషన్ ఏంటంటే పరా రోడ్కి ఎట్ ఎనీ కాస్ట్ 6 or 7 కల్లా రీచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. 8 కల్లా ఫౌంటోనియస్లో ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అండ్ ఫౌంటోనియస్ విజిట్ చేసిన తర్వాత మీకేందంటే సిటీలో ఒక బీచ్ ఉంటుంది, మిరామా బీచ్ అని. లోకల్ పీపుల్ ఎక్కువ విజిట్ చేస్తారనమాట, చూస్తున్నారు కదా. ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉంది కాబట్టి, అంత దూరం వెళ్ళారు కాబట్టి విజిట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఆల్రెడీ దానికన్నా బ్యూటిఫుల్ బీచెస్ మనం గోవాలో విజిట్ చేస్తున్నాం కాబట్టి. కాకపోతే అక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి డోనాపోలా బీచ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. విజువల్స్ అన్నీ చూస్తున్నారు కదా. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా నాకైతే భలే నచ్చింది ఈ బీచ్. మన వాళ్ళు చాలామంది విజిట్ చేయరు, ఏంటంటే కెసినో విజిట్ చేసి వచ్చేస్తారు పంజిమ్ సిటీకి వెళ్ళినప్పుడు. మీరైతే ఇదైతే తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఆ తర్వాత ఏంటంటే మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ 8 కల్లా కెసినోని విజిట్ చేస్తానంటే వెళ్ళండి. లేదు కెసినో ఇంట్రెస్ట్ లేదనుకుంటే గోవాకి రిటర్న్ అయిపోయి ఏదైనా బాగా బీచ్ అలా నైట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే ఏంటంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ 2 days మీరు క్యాండోలియం ఆర్ అంజునా బాగా బీచ్ దగ్గర ఉండి, తర్వాత 2 days సియోలియం దగ్గర ఉన్నామని చెప్పాను కాబట్టి. సో ఇక్కడ చెక్అవుట్ చేసి మీరు సియోలియంలో చెక్ ఇన్ అవ్వండి. లేదు అంతా మేము ఒకే దగ్గర ఉంటాము అనుకున్నప్పుడు బాగా అంజునా దగ్గర ఉండండి. సో దట్ మీకు అన్ని బీచెస్ ఈజీగా ఉంటాయి అన్నమాట యాక్సెస్ చేసుకోవడానికి. సో అలా మీరు చెక్అవుట్ చేసి చెక్ ఇన్ చేసే వరకు ఆఫ్టర్నూన్ అవుతుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ తర్వాత ఏంటంటే అంజునా బీచ్కి వెళ్ళండి. ఇన్ కేస్ సియోలియంలో ఉంటే అక్కడి నుంచి మీకు ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. అదే బాగా అంజునాలో ఉంటే పక్కనే కాబట్టి 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంజునా బీచ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 3 or 4 నుంచి చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం వాక్ చేస్తుంటే ఆ వేవ్స్ వచ్చి మనకి తగులుతా చాలా బాగుంటుంది అనమాట. అలా మీరు సన్సెట్ వరకు అంజునా బీచ్లో విజిట్ చేయండి. అక్కడ మీరు వాటర్ స్పోర్ట్స్ కూడా పర్ఫామ్ చేయవచ్చు అనమాట. 6:30 తర్వాత ఏం చేస్తారంటే పక్కనే బాగా బీచ్కి వెళ్ళండి. ఇక్కడ నైట్ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. 8 తర్వాత చూస్తున్నారు కదా, లైటింగ్ అంతా కూడా మొత్తం మారిపోయి చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవాలన్నా, మనం అసలు ఎంజాయ్ చేయాలన్నా డబ్బులు కూడా పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వవు. లేదు మేము పబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము అంటే బాగా బీచ్లో 10 వరకు ఎంజాయ్ చేసి టీటోస్ లైన్లో పబ్స్ ఉంటాయన్నమాట. అక్కడ 1500 నుంచి 2500 అలా ఛార్జెస్ ఉంటాయి. సో మీకు నచ్చిన పబ్కి వెళ్ళేసి నైట్ 2-3 వరకు ఎంజాయ్ చేయవచ్చు. నెక్స్ట్ డే ఏంటంటే మనం విజిట్ చేసేది మొత్తం కూడా రష్యన్ బీచెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, లెస్ క్రౌడెడ్ అనమాట. కపుల్స్కి, లవర్స్కి, ఫ్యామిలీస్కి అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. మన తెలుగు వాళ్ళు పెద్ద విజిట్ చేయరు, మేబీ తెలియకో లేదంటే వీడియోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఈ బీచెస్ గురించి. ఇవైతే స్కిప్ చేయకండి. లేదురా బాబు మాకు అంత టైం లేదు అనుకున్నారనుకోండి, ఇందాక నేను పంజిమ్ సిటీ చెప్పాను కదా షెడ్యూల్, మీరు ఆ డే అంతా కూడా పంజిమ్ సిటీని స్కిప్ చేసి ఈ బీచెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ బీచ్ ఏంటంటే మోర్జిమ్ బీచ్ అనమాట. సియోలింలో మీరు ఉన్న ప్రాపర్టీ నుంచి మీకు జస్ట్ ఒక 3 to 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి మీకు అక్కడ అశ్వం బీచ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా చూసుకున్న తర్వాత ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే మాందిరం బీచ్ ఉంటుంది. ఈ బీచ్లన్నింటిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం రష్యన్స్ ఉంటారనమాట ఇక్కడ, మన వాళ్ళు చాలా తక్కువ ఉండేది. మహా అంటే మీకు నార్త్ ఇండియన్స్ కనిపిస్తారు కానీ తెలుగు వాళ్ళు అస్సలు కనిపించరు ఇక్కడ, బట్ చాలా బాగుంటుంది. సో మాందిరం బీచ్ చూసుకున్న తర్వాత ఇంకాస్త 2 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి అరంబోల్ బీచ్ ఉంటుంది. అరంబోల్ బీచ్ మన వాళ్ళు కొంతమంది వెళ్ళుంటారు, ఎందుకంటే అక్కడ స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది. ఈ అరంబోల్ బీచ్లో ఇంకోటి ఏంటంటే డెడ్ ఎండ్ వెళ్ళిన తర్వాత మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, ట్రెక్కింగ్ లాగా ఆ క్లిఫ్స్ మీద. చుట్టూరు షాపింగ్
సర్ఫింగ్ ఉంటుందన్నమాట. మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా, ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి సైడ్లో ఏంటంటే ఈ క్లిప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫొటోస్ తీసుకోవాలన్నా మనం వాక్ చేయాలన్నా నాకు చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా రెగ్యులర్ బీచెస్ కాకుండా. అండ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది, అలాగే బీచ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఈ 4 బీచెస్ మీరు కవర్ చేయవచ్చు అనమాట. లేదు మీకు టైము లిమిటెడ్గా ఉన్నప్పుడు అశ్వం బీచ్ ఆర్ మేంద్రం బీచ్, మోర్జిం బీచ్, ఈ మూడిట్లో మీరు ఏంటంటే ఏదైనా ఒక బీచ్ విజిట్ చేసి ఇంకోటి అరంబుల్ బీచ్ని కవర్ చేసేటట్టు పెట్టుకోండి. అండ్ నైట్ మీరు నైట్ లైఫ్ స్పెండ్ చేయడానికి బాగా దగ్గర, అంజనా బీచ్ దగ్గర, లేదంటే కలంగూట్ బీచో, లేదంటే క్యాషినో, ఇలా మీ షెడ్యూల్ని ఆల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన బీచెస్ అనమాట నార్త్ గోవాలో. వాటర్ స్పోర్ట్స్ ఏ బీచ్లో పర్ఫామ్ చేస్తే ఎక్కువ టైం ఇస్తారు అని మాట్లాడుకుంటే చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే వీళ్ళేం భయ అలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చేసారు, మళ్ళీ ఇంకా కాసేపు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు, ఇది పెద్ద స్కామ్ అని చెప్పేసి మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు యూట్యూబ్లో కూడా. బట్ రియాలిటీ ఏంటంటే మీరు పే చేసేది 1500 రూపీస్, దానికి వాళ్ళు ఒక 5 యాక్టివిటీస్ ఇస్తారనమాట. మీకు చాలా టైం తీసుకెళ్లారనుకోండి వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు, ఆ డీజిల్కి కానీ ఆ డ్యూరేషన్ కానీ. సో వాళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే ఎక్కువ మెంబర్స్ని తీసుకుని వెళ్ళి అలా అన్ని ఒక రుచి చూపించి వచ్చేద్దాం అని చెప్పేసి తక్కువ బడ్జెట్ పెట్టారనమాట. ఎక్కువ బడ్జెట్ పెడితే రారని చెప్పేసి కొంతమంది అయితే మరీ దారుణం, దాంట్లో కూడా బార్గెన్ చేసి 1200 1100 అంటారు. వాళ్ళు ఇంకా తెలివిగలరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వీడు 1200 ఇచ్చాడు కదా, వాళ్ళు ఇంకా తక్కువ టైం ఇస్తారు. సో అలా మీరు స్కామ్ అయిపోయామని చెప్పి అనుకుంటారు కానీ బట్ మీ పే చేసే అమౌంట్కి వాళ్ళకైతే గిట్టుబాటు కాదు. అలా కాదు, నేను వెళ్ళిందే గోవాకి వాటర్ స్పోర్ట్స్ కోసము, నాకు మనీ పెద్ద మ్యాటర్ కాదు, నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళకి ఏంటంటే సౌత్ గోవాలో మోపూర్ బీచ్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే కాస్త ఎక్కువ టైమే ఇస్తారు. ప్రతి వాటర్ స్పోర్ట్స్ ప్రైస్ కూడా ఒక 200 నుంచి 300 ఎక్కువ ఉంటుందన్నమాట నార్త్ గోవాతో కంపేర్ చేసుకుంటే. అక్కడికి వెళ్ళండి, చాలా ఎక్కువ టైం ఇస్తారు. మీరు ఓపెన్గా వాళ్ళతో మాట్లాడుకోండి, నేను ఇంకా 100 200 ఎక్కువ ఇస్తాను, నాకు హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం ఇవ్వు అంటే వాళ్ళు ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ జెట్ స్కీ రైడ్ అయితే మీకు నార్త్ గోవా అంజునా బీచ్ దగ్గర, బాగా బీచ్ దగ్గర అయితే హార్డ్లీ ఒక 15 to 20 సెకండ్స్ ఇస్తారనమాట, లేదంటే 30 సెకండ్స్. అక్కడ 300 400 ఛార్జ్ చేస్తారు. అదే మోపూర్ బీచ్లో అనుకోండి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బట్ 3 to 4 మినిట్స్ ఈజీగా తీసుకెళ్తారనమాట. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో నా సజెషన్ అయితే వాటర్ స్పోర్ట్స్ కోసమే అని వెళ్ళే వాళ్ళైతే మోపూర్ బీచ్కి వెళ్ళండి. అండ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఫోర్ట్స్కి వెళ్తారు, దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్తారు. నేనైతే వాటిని అవాయిడ్ చేయమంటాను. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మీరు ట్రెక్ చేసుకుంటా ఆగస్టు ఆ టైంలో వెళ్ళారనుకోండి ఆ బ్యూటీని ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ జనవరి లేదంటే ఫిబ్రవరి మార్చ్ మంత్లో మీకేందంటే వాళ్ళు వాటర్ ఉందంటారు, మీరు 1 డే ట్రావెల్ చేసి వెళ్తారు 80 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి ఆ ఫారెస్ట్లో జీప్ సఫారీ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2500 ఎంతో స్పెండ్ చేస్తారు. వాటర్ ఉంటాయి కానీ మీకు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు, అరే మనం వచ్చినంత లేదు అని చెప్పేసి. లోపలేమో ఫీల్ అవుతూ ఉంటారు, అరే దీనికోసం మనం వచ్చింది 1 డే వేస్ట్ అయిందని చెప్పేసి. సో నా సజెషన్ ఏంటంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ని రెయినీ సీజన్లోనే విజిట్ చేయండి, లేదంటే మీకు టైం వేస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్ట్స్ కూడా ఏంటంటే అంత ఏం ఉండవు. నాకు తెలిసి రైస్ మాగోస్ ఫోర్ట్ నచ్చింది, నాకు లోయర్ అగోదా ఫోర్ట్ నచ్చింది. మిగతా ఫోర్ట్స్ కూడా రెయినీ సీజన్లో బాగుంటాయి, లేదంటే అక్టోబర్ వరకు బాగుంటాయి. కానీ నవంబర్ తర్వాత ఆ ఎండకి అంత బాగుండవు అనమాట. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళు చేసే మేజర్ కంప్లైంట్ ఏంటంటే గోవాలో అంతంత ఛార్జ్ చేస్తారు కానీ ఫుడ్ అసలు బాగుంటుందని చెప్పేసి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఆ బీచెస్లో ఉండి అక్కడే ఆర్డర్ చేసుకుని తింటే నిజంగానే బాగుంటుంది అనమాట. అదంతా కమర్షియల్ హబ్ అనమాట. మీరు కాస్త రీసెర్చ్ చేసుకున్నారనుకోండి గోవాలో దొరికినంత డిఫరెంట్ ఫుడ్ ఇంకా ఏ స్టేట్లో కూడా ఉండదు. నేనైతే సపరేట్ వీడియో చేశాను దాని మీద, మీరు టైం ఉంటే ఆ వీడియోని చెక్ చేసి దాన్ని బట్టి మీరు ఫుడ్ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఆ రెస్టారెంట్స్లో. సో దట్స్ అబౌట్ ఫుడ్. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇన్ కేస్ గోవాకి వెళ్ళాలంటే మినిమం ఎంత బడ్జెట్ కావాలి అనే ఐడియా ఉంటుంది కదా, వాళ్ళని మైండ్లో పెట్టుకొని చెప్తున్నా అనమాట. ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం బడ్జెట్లో వెళ్ళాలి అంటే ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. స్లీపర్ క్లాస్ అయితే అప్ అండ్ డౌన్ మనకి 1000 పడుతుంది. అదే థర్డ్ క్లాస్ ఏసీ అయితే 2500 పడుతుంది. ఇంకా హోటల్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇన్ కేస్ మనం ఒక 4 days స్టే చేసామనుకోండి, 4 nights, బ్యాచిలర్స్కి అయితే మనకి 500 రూపీస్ నుంచి హాస్టల్స్ ఉంటాయి. మంచిది ఏసీది కావాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్తో 700 పడుతుంది అనమాట. అలా కాదు మనకి రూమే కావాలి అనుకున్నప్పుడు 1200 1300 కూడా ఉంటుంది. యావరేజ్గా 1500 వేసుకున్నా ఈజీగా ఇద్దరు ఉండొచ్చు. పర్ హెడ్ 800 వేసుకోండి అప్రాక్సిమేట్లీ. 4 daysకి 3200 పడుతుంది. అదే ఫ్యామిలీకి అయితే వాళ్ళు ఇంకా కాస్త మంచిగా కోరుకుంటారు కాబట్టి
2000 రూపీస్ వేసుకున్న 4 డేస్కి 8000 పడుతుంది అనమాట. ఇద్దరు ఆరామ్గా ఉండొచ్చు, వాళ్ళతో పాటు బేబీ కూడా ఉండొచ్చు అనమాట. హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి 2000 రూపీస్ పే చేసినా కూడా. ఇంకా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే, మనకి స్కూటీ రెంటల్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని రోజులు 400 ఉంటుంది, కొన్ని డేస్ 600 ఉంటుంది. యావరేజ్గా 500 రూపీస్ వేసుకున్నా కూడా మీకు 4 డేస్కి 2000 పడుతుంది. ఇంకా ఫ్యూయల్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే అది ఒక 1000 పడవచ్చు 4 డేస్కి కలిపి. సో టోటల్గా 3000 అవుతుంది అనమాట. ఇద్దరు కాబట్టి పర్ హెడ్ 1500 రూపీసే పడుతుంది. ఇంకా ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనం 700-800లో కూడా ఒక డే కంప్లీట్ చేయవచ్చు, కానీ బట్ ఒక 1000 అనేది మినిమం ఉండాలి అనుకుంటాను నేనైతే. సో అలా ఒక 5 డేస్కి 5000 రూపీస్ వేసుకోండి. వాటర్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అంజునా బీచ్ దగ్గర 1500 రూపీస్ పడుతుంది. క్యాండోలియంలో కూడా 1500 అనమాట. మనకి వాళ్ళకి ప్యాకేజ్ లాగా కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి ఆప్షన్స్ ఇస్తారు 5 to 6. సో దట్స్ అబౌట్ గోవా బడ్జెట్. ఇది టోటల్ మాట్లాడుకున్నామంటే అప్రాక్సిమేట్లీ ఒక 12,000 పడుతుంది బ్యాచిలర్స్ ఆర్ సింగిల్గా వెళ్ళే వాళ్ళకైతే. అదే ఫ్యామిలీకి అయితే పర్ హెడ్ 15,000 పడుతుంది అనమాట. మనం ఏం కాంప్రమైజ్ కాకుండా ఈ బడ్జెట్తో ఆరామ్గా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఇంకా తక్కువ బడ్జెట్ అన్నా కూడా మనం వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు అనమాట. కాకపోతే ఇది నేను చెప్పిన యావరేజ్ బడ్జెట్. అండ్ మీరు ఇంకా రిచ్గా వెళ్ళాలనుకోండి, పర్ డేకి 40,000 ఛార్జ్ చేసే హోటల్స్ కూడా ఉన్నాయి. పర్ మీల్ 5000 రూపీస్ ఛార్జ్ చేసే హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మనల్ని బట్టి ఉంటుంది, మనం సెర్చ్ చేసుకోవాలి ఫుడ్ కానీ హోటల్స్ కానీ. నాకైతే ఆల్మోస్ట్ నార్త్ గోవాలో ఒక 8 డేస్ స్టే చేసినందుకు 1 lakh పైన అయిందనమాట ఫ్యామిలీతో. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. మనకి బడ్జెట్ లిమిట్ ఏమి ఉండదన్నమాట. మనం ఖర్చు చేసే దాన్ని బట్టి మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా సౌత్ గోవా గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ దాని గురించి సపరేట్ వీడియో చేస్తున్నాను, సౌత్ గోవా టూరిస్ట్ ప్లేసెస్ గురించి. అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సౌత్ గోవా టూర్ ప్లాన్ గురించి. ఐ హోప్ నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటాను. ఇన్ కేస్ మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడైనా మెసేజ్ చేయవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ఫుల్ అయింది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.